మెగా9 టీవీ. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులకు F1 విద్యార్థి వీసాల రద్దు తలనొప్పిగా మారింది. భారతదేశం, చైనా, నేపాల్ దేశాల విద్యార్థులు డిపోర్టేషన్ భయంతో ఆందోళనలో ఉన్నారు. ఈ వీసాల రద్దుకు కారణమేమిటి? ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలు ఈ సమస్య వెనుక ఉన్నాయా? చిన్న తప్పు చేస్తే ఇక విద్యార్థుల భవిష్యత్తు అంతేనా? అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల F1 వీసాల రద్దు చర్చనీయాంశంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమిగ్రేషన్ విధానాలు కఠినతరమయ్యాయి. విశ్వవిద్యాలయాల్లో క్యాంపస్ యాక్టివిజం, ఓవర్ స్పీడింగ్, షాప్ లిఫ్టింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి చిన్న నేరాలు వీసా రద్దుకు కారణాలుగా చూపుతున్నారు. భారతీయ విద్యార్థులు ఈ చర్యల వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. అమెరికాలో చదువుతున్న 3 లక్షల మంది భారతీయ విద్యార్థుల్లో సగం మంది ఈ ప్రమాదంలో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ విధానాలు ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితంలోకి నెట్టాయి. ట్రంప్ ప్రభుత్వం ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా హమాస్కు మద్దతుగా నిరసనలు చేసిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నిరసనలు క్యాంపస్ యాక్టివిజంగా పరిగణించబడి వీసా రద్దుకు దారితీస్తున్నాయి. వెయిన్ స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న 21 ఏళ్ల భారతీయ విద్యార్థి చిన్మయ్ డియోర్ ఓవర్ స్పీడింగ్ కేసు కారణంగా తన F1 వీసా రద్దుపై కోర్టులో దావా వేశాడు. ఈ సంఘటనలు విద్యార్థుల్లో డిపోర్టేషన్ భయాన్ని రేకెత్తిస్తున్నాయి. అమెరికా విశ్వవిద్యాలయాలు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ తో ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల అంతర్జాతీయ విద్యార్థులపై నిఘా పెరిగింది. ఈ ఒప్పందాలు భారత్, చైనా, లాటిన్ అమెరికా దేశాల విద్యార్థులపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. డార్ట్మౌత్ కాలేజీలో చైనీస్ విద్యార్థి F1 వీసా నిరసనల కారణంగా రద్దై తర్వాత తాత్కాలికంగా పునరుద్ధరించబడింది. ఈ విధానాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచాయి. విద్యార్థులు సోషల్ మీడియాలో తమ ఆందోళనలను వ్యక్తం చేస్తూ ఈ విధానాలు విద్యా స్వేచ్ఛను పరిమితం చేస్తున్నాయని విమర్శిస్తున్నారు. వీసా రద్దు భయం వల్ల విద్యార్థులు నిరంతర టెన్షన్లో ఉన్నారు. కొందరు చట్టపరంగా సవాలు చేస్తున్నప్పటికీ చాలా మంది డిపోర్టేషన్ భయంతో నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఈ సమస్య అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాను ఎంచుకోవడంపై ప్రభావం చూపవచ్చు. నిపుణులు ఈ విధానాలు కొనసాగితే అమెరికా విద్యా హబ్గా తన స్థానాన్ని కోల్పోవచ్చని హెచ్చరిస్తున్నారు.